బంగారం, డబ్బు అంటే అందరికిష్టం. కొన్నిసార్లు బంగారం దొరికే కొద్దీ ఇంకా కావాలనుకోవడం సహజం. ఒక అడవి మరియు సరస్సంతా బంగారంతో నిండి ఉంటే మీరేం చేస్తారు? అవును, మీరు విన్నది నిజమే. 15, 16వ శతాబ్దంలో యూరోపియన్‌లో ఒక ప్రదేశంలో మనిషి ఊహకు అందని అంత బంగారం దాగి ఉందని గట్టిగా నమ్మేవాళ్ళు. ఆ అంతుచిక్కని ప్రదేశం పేరే ఎల్ డొరాడో. యూరోపియన్ల కథనం ప్రకారం అమెజాన్ అడవుల్లో ఏదో ఒక మూల ఎల్ డొరాడో నగరం ఉందని నమ్ముతున్నారు. ఈ నగరాన్ని కనిపెట్టడానికి చాలామంది ప్రయత్నం చేసి ఎంతోమంది ఫెయిల్ అయ్యారు. మరికొందరు అన్వేషకులు ఆ నగరాన్ని చూశామని చెప్తున్నారు. అసలు ఆ అన్వేషకులు అక్కడ ఏం చూశారు? అసలు ఆ నగరం ఎక్కడుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకరోజు దక్షిణ అమెరికాలో ఒక వింతైన విగ్రహం దొరికింది. అది చూడ్డానికి బంగారంతో ఉంది. దీంతో ప్రపంచానికి ఎల్ డొరాడో అనే పేరు మొదటిసారిగా పరిచయం చేశారు. ఎల్ డొరాడో అంటే బంగారానికి నిలయమని అర్థం. అమెజాన్ అడవుల్లో ముయిష్కా అనే అడవి జాతి తెగ వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళ దగ్గర కుప్పలు తెప్పలుగా బంగారం ఉండేది. అసలు వాళ్ళకి ఆ బంగారం ఎలా వచ్చిందనేది ఇప్పటికి అంత చికెన్ మిస్టరీయే. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 వీడియోలో చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.